రైట్ రైల్లో ప్రయాణిస్తున్న ఒంటరి మహిళపై ఓ ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెద్దకూరుపాడు రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలో సంత్రగచ్చి ప్రత్యేక ట్రైన్లో మహిళ ఎక్కింది. మహిళను బ్రతిమలాడి ఓ వ్యక్తి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ వ్యక్తి కత్తితో బెదిరించి డబ్బును లాక్కొని అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఏపీ నడికుడి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు తెలిపారు. రైట్ రైల్లో ప్రయాణిస్తోన్న ఒంటరి మహిళపై ఓ ఆగంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెద్దకూరుపాడు రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరంలో సంత్రగచ్చి ప్రత్యేక ట్రైన్లో మహిళ ఎక్కింది. మహిళను బ్రతిమలాడి ఓ వ్యక్తి ట్రైన్ ఎక్కాడు. ట్రైన్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆ వ్యక్తి కత్తితో బెదిరించి డబ్బును లాక్కొని అనంతరం మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తాడు. నరసింహ, సువర్ణ గుంటూరు జిల్లా సంబంధించినటువంటి ఒక యువకుడు రాజమహేంద్రవరంలో ఒక మహిళ ట్రైన్ ఎక్కింది. ఆమె రాజమహేంద్రం నుంచి చర్లపల్లి ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలోనే గుంటూరు ఆ సంత్రగాచి ఎక్స్ప్రెస్ ఏదైతుందో ప్రత్యేక ట్రైన్ ఆ ట్రైన్ గుంటూరు చేరుకునేసరికి గుంటూరులోనే ఆమె భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా దిగిపోయారు. ఆమె ఒక్కటే ఆ భోగిలో ఉండటం జరిగింది. అది గమనించినటువంటి ఒక అగాంతకుడు గుంటూరు రైల్వే స్టేషన్ లోనే ఆ భోగి ఎక్కడం జరిగింది. ఏదైతుందో సంత్రగాచి ఆ ప్రత్యేక ట్రైన్ పెద్దకూరుపాడు చేరుకునే సమయంలో లోపలనే ఆ భోగిలో ఉన్నటువంటి ఒంటరి మహిళపై ఆమెను బెదిరించడం గానీ, ఆమె దగ్గర నగలు తీసుకోవటం గానీ, నగలు తీసుకోవటం గానీ, అంతేకాకుండా కూడా ఆ కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి కూడా పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్దకూరుపాడు దగ్గరికి ఆ రైలు చేరుకునే సమయానికి అతను రన్నింగ్ లో ఉన్నటువంటి రైలు దిగి పారిపోవడం జరిగింది. అయితే ఎవరైతే ఉన్నారో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళ చర్లపల్లిలో జీఆర్పీ కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. జీఆర్పీ పోలీసులు ఆ ఫిర్యాదుని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఫిర్యాదుని నడుకుడి రైల్వే స్టేషన్ కి ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జీఆర్పీ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకవైపు పిడుగురాల జీఆర్పీ పోలీసులు కానీ, మరోవైపు పెద్దకూరుపాడులో ఉన్నటువంటి పోలీసులు కానీ, గుంటూరు జీఆర్పీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎవరైతే ఆ అగాంతకున్నాడో అతను గుంటూరు రైల్వే స్టేషన్ లో ఏ టైంలో ఆ భోగి ఎక్కాడు, అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్స్ కానీ, సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో జీఆర్పీ పోలీసులు రంగంలో దిగారు. ఆ అగాంతకుని పట్టుకున్న క్రమంలోనే పూర్తిగా నిమగ్నమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ ఏదైతే ఉందో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో అడపా కూడా అప్పుడప్పుడు ట్రైన్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ జీఆర్పీ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారు, ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. కానీ మహిళలకి ట్రైన్లో రక్షణ కరువైందని మనం చెప్పుకోవచ్చు. జీఆర్పీ పోలీసులు ప్రతి భోగి కూడా గస్తీ చేయాల్సిన అవసరం ఉంది రాత్రిపూట ప్రయాణాలు జరుగుతున్నప్పుడు. కానీ అలాంటిది చోటు చేసుకోవట్లేదని మనం చెప్పుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో కూడా జీఆర్పీ దీని మీద దృష్టి పెట్టాల్సిన మనం చెప్పుకోవచ్చు. కానీ మొత్తంగా మనం చూస్తే మాత్రం ఎవరైతే రాజమహేంద్రవరంలో మహిళ ఎక్కారో ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసింహ, అయితే ఈ సంఘటన జరుగుతున్న సమయంలో భోగిలో ఇంకా వేరే ఇతర ప్రయాణికులు ఎవరు లేరా? అసలు దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? అతను అంత ఈజీగా తప్పించుకొని ఎలా పోగలిగాడు? ఇతర ప్రయాణికులు ఎలా స్పందిస్తున్నారు? అయితే ఎవరైతే ఉన్నారో ఈ రాజమహేంద్రవరంలో ఆ మహిళ ట్రైన్ ఎక్కింది. అదే భోగిలో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. కానీ గుంటూరు చేరుకునే సమయానికి భోగిలో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా దిగిపోయారు. సో దాంతో ఆ భోగిలో మహిళ ఒక్కతే ఉంది.